Hello guys, welcome back to my channel The Reactonic. First of all, thank you very much నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు, ఆదరిస్తున్నందుకు. ఐఎమ్ గెటింగ్, నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను దానికంటే ఎక్కువనే నాకు లభిస్తుందని చెప్పుకోవచ్చు. సో టుడే మనం నా స్పెషల్ యాక్టర్ అనమాట. ఈయన గురించి నేను ఎక్కువ చెప్పి భజన లాగా నేను చేయను, కానీ నా చిన్నప్పటి నుండి ఈయన గారి మూవీస్ నేను చూస్తూనే ఉన్నాను. నాకు ఆయన అన్నా కానీ ఇంకో ఇండస్ట్రీ పెద్ద ఉన్నారు, వాళ్ళిద్దరంటే అపార్ట్ ఫ్రమ్ ఫ్యానిజం ఎవ్రీథింగ్, నాకు ప్రభాస్ అంటే ఇష్టం, మీ అందరికీ తెలుసు. బట్ ప్రభాస్ని పక్కన పెడితే వీళ్ళని నేను వీళ్ళకి ఫ్యాన్ అని చెప్పాను. వీళ్ళు నా చైల్డ్హుడ్ ఎవ్రీథింగ్. వీళ్ళని ఈరోజు పిల్లలు కొంచెం మిస్అండర్స్టూడ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. వీళ్ళ మూవీస్ వస్తే ప్లీజ్ గాయస్ డోంట్ స్ప్రెడ్ హేట్. వాళ్ళు ఇప్పుడున్న సర్టన్ ఏజ్లో వాళ్ళు మీకు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. బట్ స్టిల్ దే ఆర్ డూయింగ్ మూవీస్ బికాస్ ఆఫ్ ఓన్లీ దేర్ ప్యాషన్ అండ్ లవ్ టువర్డ్స్ టాలీవుడ్. అండ్ స్టిల్ వాళ్ళు ఏదైనా కొత్తగా ప్రయత్నించి ఇండస్ట్రీకి ఏదైనా మంచి చేద్దాం, ఇండస్ట్రీలో కొందరికి ఉపాధిని కలిగిద్దాం అన్న ఇంటెన్షన్ తప్ప కూర్చొని తింటే తరగని ఆస్తులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో నేను మాట్లాడుతున్నది శ్రీ బాలయ్య బాబు గురించి అండ్ చిరంజీవి గారి గురించి. చిరంజీవి ఈజ్ ఆల్సో మై చైల్డ్హుడ్ హీరో. వీళ్ళిద్దరంటే నాకు పీవచ్చమైన ప్రాణం. నేను ఎప్పుడు వీళ్ళిద్దరిని కంపేర్ కూడా చేయను. చేసేవాళ్ళం చిన్నప్పుడు ఎప్పుడో చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు లేదు. వీళ్ళిద్దరు మూవీస్ వస్తే, గాడ్ ఫాదర్ కానివ్వండి, అఖండాలు కానివ్వండి, ఏదైనా మూవీస్ వస్తే నేను పైసలు పోతాయా, నా వర్త్ అనిపిస్తాయా, ఇవన్నీ ఏమి ఉండవు నాకు. నేను వెళ్తాను, జస్ట్ మూవీని వాచ్ చేస్తాను, ఫుల్ ఎంటర్టైన్మెంట్. 150 రూపాయలు పెట్టామా, దానికి వాళ్ళు చేసేంత వసూలు ఈ కాలంలో కొంతమంది యంగ్స్టర్స్ కూడా చేయరన్నమాట. సో ప్లీజ్ నేను మిమ్మల్ని అడిగేది ఒకటే, వాళ్ళ గురించి హేట్ స్ప్రెడ్ చేయడము, లేదంటే కొంచెం క్రింజ్గా ఉంది, విఎఫ్ఎక్స్ లేవు, వీళ్ళిద్దరు మూవీస్ వరకు మీరు అలా చేయొద్దండి. ఎందుకంటే దే ఆర్ డూయింగ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఇండస్ట్రీ బాగుండాలని చేస్తున్నారు అంతే మూవీస్. సో దట్స్ ఆల్. టుడే నేను మీకు చెప్పినట్టే ఈరోజు ఒక ట్రీజర్ వచ్చిందనమాట. నిన్న బాలయ్య బాబు గారి బర్త్డే. హ్యాపీ బర్త్డే బాలయ్య బాబు సార్. ఐ హోప్ మీరు ఇంకా కొన్ని సంవత్సరాలు మంచిగా ఆరోగ్యంగా ఉండి మాకు ఇంకా ఒక 100 ఏళ్ళ పాటు మీరు సినిమాలు తీస్తుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. బాలయ్య బాబు ఫ్యాన్స్ అందరికీ జై బాలయ్య. కోకోకోలా పెప్సీ, బాలయ్య బాబు సెక్సీ, ఈ స్లోగన్లన్నీ చెప్పి గొంతులు పోయాయన్నమాట ఒకప్పుడు మాకు. సో కమింగ్ టు దిస్ ట్రీజర్, అఖండ వన్ ఆఫ్ ది గ్రేట్ ఫ్రాంచైజ్ అని చెప్పొచ్చు. బోయపాటి గారు తీసిన మూవీలో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ అని చెప్పొచ్చు అఖండ. ఒక పవర్ కైండ్ ఆఫ్ అనే ఎలిమెంట్ని కూడా యూజ్ చేసుకొని ఫస్ట్ పార్ట్ని అద్భుతంగా తీయడం జరిగింది. ఏదైతే ఫస్ట్ పార్ట్లో లాస్ట్ ఒక 20 మినిట్స్ ఉంటుందంటారు, గూస్ బంప్స్. అది ఏదైతే రథం చక్రం ఎత్తుకోవడం కానివ్వండి, శివ అవతారం పొందడం కానివ్వండి. ఐఎమ్ ఏ ముస్లిం గాయస్, బట్ స్టిల్ ఐఎమ్ సేయింగ్ వెన్ ఇట్ కమ్స్ టు మూవీస్ అండ్ క్రికెట్ ఐ డోంట్ లింక్ విత్ ఆల్ దిస్ అనమాట. ఇవన్నీ నాన్ సెన్స్ అని చెప్తాను వీటిని అన్ని కలిపి. జస్ట్ మనం మూవీకి వెళ్తున్నాం ఓన్లీ పర్పస్ ఆఫ్ ఎంటర్టైనింగ్, గెటింగ్ ఎంటర్టైన్డ్, దట్స్ ఆల్. సో మీరు కూడా అలాగే వెళ్ళండి. అద్భుతం, మహా అద్భుతం అని చెప్తాను. ఫస్ట్ పార్ట్ భలే నచ్చింది నాకు, చాలా బాగుంది. ఎక్కడ ల్యాగ్ అనిపించడం కానీ అలాంటివి ఏం లేదు. ఆ బీజిఎంని కొట్టి చంపేశారనమాట, అంతా బాగా ఫేమస్ అయింది. సో పార్ట్ 2 వచ్చిందనమాట. నేను మీ అందరితో షేర్ చేసుకుందామని, నేను ఇంకా చూడలేదు. సో సొల్లొద్దు, డైరెక్ట్గా ట్రీజర్ చూస్తాం, ఎలా ఉందో మాట్లాడుకుందా అని. వీడియో బాలయ్య బాబు. ఓకే, చూస్తావా? వావ్, అమాయకుల ప్రాణాలు చూస్తావా? ఎవర్రా యాక్షన్ కొరియోగ్రాఫరు? సూపర్. అటు తాండవం వేదం చదివే బాడీ యుద్ధాన్ని కోరింది. నందమూరి బాలయ్య బాబు. తాండవం ఇన్ థియేటర్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ పోయిందన్నమాట.
నాకైతే బాగా నచ్చింది. వాళ్ళు ఏదైతే ఫస్ట్ పార్ట్లో ఒక క్యారెక్టర్, మెయిన్ క్యారెక్టర్ ఉందో, ఏదైతే శివుడి ఒక గిఫ్ట్ పొందిన వ్యక్తి ఏదైతే అఘోరాలు ఉంటారు కదా, ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్, మెయిన్ క్యారెక్టర్ అది మూవీలో, దాన్నే ఈ సెకండ్ పార్ట్లో డైరెక్ట్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సొల్లి ఏం లేకుండా మెయిన్ ఈయన ఉంటారు, ఈయనతో ఆపోజిట్ వాళ్ళు ఫైట్ చేస్తారు అదంతా. సో మేబీ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఏ రియల్లీ గుడ్ స్టోరీ ఉంటే బాగుంటుందని. అండ్ దెర్ ఆర్ వీ కెన్ సీ బ్లాక్ మ్యాజిక్ అండ్ కొంచెం ఏమంటారు నెగిటివ్ పవర్స్ యూజ్ చేసే వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. ఫస్ట్ ఏదైతే డైలాగ్ చెప్తారు అప్పుడు అద్భుతం. బాలయ్య బాబు ఏజ్ హ్యాట్స్ ఆఫ్ సార్, హ్యాట్స్ ఆఫ్. మేమే పొద్దున్న లేచి ఎన్నెన్నో అనుకుంటాం 2025లో జిమ్ములకి వెళ్ళాలా, అది చేయాలా, పొడి చేయాలా, పీకేయాలా అని. జస్ట్ బెడ్ మీద పడుకొని అమ్మ నాన్న ఏమైనా పెడితే తిని వాళ్ళకు 4 మాటలు చెప్తూ ఉంటాం. బట్ మీరు ఈ ఏజ్లో కూడా ఒక్క చోట కూడా కాంప్రమైజ్ కాకుండా ఈ ఏజ్లో కూడా అంత డిటర్మినేషన్తో వర్క్ చేస్తున్నారంటే జై హింద్ సార్. మీకు భయంకరం, మీరు అతి భయంకరం. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ చిరంజీవి గారు కూడా మంచి హిట్ రావాలని ఈ సంవత్సరం. అండ్ కమింగ్ టు దిస్ ట్రీజర్, సిటీ మార్, మైండ్ స్ట్రక్, మైండ్ బ్లోయింగ్, ఫుల్ హ్యాపీ. దిస్ ఇస్ గిఫ్ట్ నందమూరి బాలయ్య బాబు గారికి బర్త్డే గిఫ్ట్ అని చెప్పుకోవచ్చు. సూపర్ అండి. సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే, జెన్యున్గా అనిపించినట్టయితే మాత్రమే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. నాకు మీ దగ్గర నుంచి మంచి ఆదరణ వస్తుంది. ఐఎమ్ హ్యాపీ దట్. బట్ ఇంకొంచెం గ్రోత్ రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు కదా లైఫ్లో. సేమ్ నేను కూడా అలాగే అనుకోవచ్చు మీరు. సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. జై హింద్.